సుబ్బలక్ష్మి గారు ఈరోజు యథాప్రకారంగానే సుబ్బలక్ష్మి గారు వెరైటీ వంట బ్యాచిలర్స్కి ఎలా చేసుకోవాలనేటువంటి చెప్తున్నారు. అమ్మ ఈరోజు ఏమిటండి ఇది పదార్థం? పెసరపప్పు మామిడికాయ పచ్చడి అండి. పెసరపప్పు మామిడికాయ. అబ్బో, నేను ఎప్పుడు వినలేదండి ఇది. పెసరపప్పు మామిడికాయ పచ్చడి అద్భుతంగా చేస్తున్నావమ్మా. చాలా సార్. ఇది ఎలాగా చేసే విధానం చెప్తారా? ముందు పెసరపప్పు నానబెట్టుకుని. ఇది పెసరపప్పు చూడొచ్చా, ముట్టుకొచ్చా? పెసరపప్పు నానబెట్టుకుని ఒక పొల్లటి మామిడికాయ తీసుకుని తొక్కలు తీసుకుని ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఓకే. 2 పచ్చిమిరపకాయలండి. రెండు. దానికి ఇవ్వండి పోపు వేయిస్తున్నానండి. పోపు వేయిస్తున్నారు. ఏమిటి వేస్తారండి పోపులో? ఎండుమిరపకాయలండి. బాగుంది. ఎండుమిరపకాయలు వేయిస్తున్నానండి. ఆవాలు వేస్తారు. ఆవాలు ఇవ్వండి. ఆవాలు కొంచెం వేస్తున్నారు. వేసారు. తర్వాత కొద్దిగా మినప్పప్పు అండి. మినప్పప్పు ఇవన్నీ పోపు పైన కలుపుతామండి. ఇవ్వండి కొద్దిగా మినప్పప్పు అండి. జీలకర్ర. ఓకే. దీనికి ఏంటి స్పెషల్ అంటే ఇంగువండి. ఓహో, ఇదిగోండి ఇంగు వేస్తున్నానండి. అబ్బా, ఇక్కడికే వస్తుందండి. ఇంక ఎవరు సంపాదించారు ఇది? ఇక్కడ మా వారు తెలుసున్న ఒక ఆమె రాజమండ్రి నుంచి తెప్పించి ఇచ్చిందండి. అబ్బా అబ్బా అబ్బా, ఏ స్మెల్ వస్తుందండి. ఇంకో నాకు చాలా పెద్ద ఇష్టం అండి బాబు. ఇంగువాను ఎండుమిరపకాయలు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ పోపు వేయించుకోవాలి. వేయిస్తారు. వేయించిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ప్రాసెస్ చూపిస్తారా? అవునండి. కరివేపాకు వేసినట్టున్నారు. వేసారు. ఓహో, ఇదంతా మిక్సీలో వేయడం అన్నమాట. అవునండి. ఓకే. ఆగాగి తిప్పుతూ ఉండాలి. ఆగాగి స్పీడ్గా తిప్పేసుకోకూడదా? తిప్పకూడదు. కొద్ది కొద్దిగా తిప్పాలి. అవునండి. ఓకే, బాగుంది. ఓహో, అయింది. ఇప్పుడు ఇదేం చేస్తావు? పోపు వేస్తున్నానండి. కరివేపాకు మినప్పప్పు ఇంగువ ఆవాలు ఇంగువ చాలు. పోపు ఇందులో వేస్తారా? అబ్బో, చాలా ప్రాసెస్ ఉంది ఇది. ఓహోహోహో, ఇది కలిపేస్తారే? రుచి చూసి చెప్పాలండి. ఇలా చేతిలో వేయండి, కొద్దిగా చూస్తాం. చింతపేసు. బా అబ్బాబ్బా, ఓహో, నేను చాలా చోట్ల తిన్నాను కానీ ఈ వెరైటీ పచ్చడి తిన్నది ఇవి చాలా ఫస్ట్. అద్భుతం అద్భుతం. ఆహా.